వెల్కమ్ టు మై బ్లాగ్. ఈరోజు నేను మీతో నాది చిన్న ఇయర్ రింగ్స్ కలెక్షన్ షేర్ చేసుకుంటున్నాను. అంటే మీకు ఇది కూడా బ్లాగ్ చేయాలా అనిపించచ్చు, కానీ నాతో ఉండే అవుతుంది మీతో షేర్ చేసుకుంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అందుకోసం నేను ఈ వీడియో చేస్తాను. ఈరోజు నేను నాతో పెద్ద కలెక్షన్స్ అయితే అంతగా లేవు, కానీ నాతో ఉండేదంటే నేను మీకు చూపిస్తాను. ఏమి అంటే మరి అంతగా పార్టీస్ వేరు, మళ్ళీ జ్యువెలరీస్, గోల్డ్ జ్యువెలరీస్ అలాంటివి ఏటి లేదంట. నాకు ఉండేది సింపుల్ లైఫ్. నాకు సింపుల్ అంటే ఇష్టం, అందుకోసం నేను సింపుల్గా కొన్ని జ్యువెలరీస్ తీసుకున్నాను. జ్యువెలరీస్ అనేది వాటిని మరి ఇయర్ రింగ్స్ అనుకోండి, అంటే ఇయర్ రింగ్స్ తీసుకుంటాను. అవి ఎట్లా నేను మీరు కూడా కొంచెం కామెంట్ చేసి చెప్పండి. ఈరోజు నేను చూపిస్తాను ఎలా ఉన్నాయి అనేసి. ఓకేనా? చూడండి, నాతో ఉండేది ఇంతే సింపుల్. ఇన్ని ఇవే కొద్దిగా అప్పుడప్పుడు వేసుకుంటాం, ఒకసారి అయితే వేసుకొని కూడా వేసుకోను. అవే చూపిస్తాను. చూడండి, ఈ జింకీలు ఎంత బాగున్నాయి కదా. చూడండి ఎంత బాగా కానొస్తాయి. మళ్ళీ ఈ జుంకీస్ తీసుకున్నప్పుడు ఒక ర్యాపర్ వస్తుంది కదా దీని వెనుక, అదేమన్నా పాగట్టుకు పోయింటే లేకపోతే ఎక్కడైనా ఇదైపోయి ఉంటే అప్పుడు నేను పేపర్స్ ఉంటాయి కదండి, పేపర్స్ తీసుకొని దాన్ని తిన్నగా ఫోల్డ్ చేసుకొని దానికి కాంపోజ్ లేకపోతే పెన్సిల్ తీసుకొని హోల్ పెడితే ఇలా చేసుకోవచ్చు. చూడండి, సింపుల్ టిప్. మళ్ళీ ఎక్కడైనా పోతే, మళ్ళీ ఎక్కడైనా మనం అర్జెంట్ పోవాలంటే, మన ఆడవాళ్ళంటేనే అంతే కదండి, ఎక్కడైనా పోవాలన్నప్పుడే ఏమి దొరకవు. అందుకోసమే ఇలా చేసి పెట్టుకుంటే మీకు కూడా ఈజీగా దొరుకుతుంది. మళ్ళీ ఇలా చేసుకొని ఇలా సేవ్ చేసి పెట్టుకుంటే ఇంకా బాగా ఈజీగా దొరుకుతాయి కదా. అందుకోసం నేను తీసుకున్నాను. ఇట్లా చేసుకుంటాను, మీరు కూడా యూజ్ చేసుకోండి ఈ టిప్ని యూజ్ చేసుకొని నాకు కమెంట్ చేసి చెప్పండి ఎందుకు యూజ్ చేసుకున్నారు, లేకపోతే ఎందుకు ఇలా ఇయర్ రింగ్స్ని ఇలా బాక్స్లో వేసి పెట్టుకుంటారు. మళ్ళీ ఈ బాక్స్ చూసారా, ఈ బాక్స్ వచ్చేసి ఇదేమో సమ్ బిర్యానీ, నమ్మదొన్నే బిర్యానీ బాక్స్ అండి. ఈ బాక్స్లో మిడిల్ క్లాస్ వాళ్ళు ఇలాంటి బాక్స్లోనే ఎక్కువ పెట్టుకునేది ఇలాంటి జ్యువెలరీస్ కదా. అందుకోసం నేను కూడా ఇట్లానే పెట్టుకున్నాను. నాకేం అంతగా లేవండి, నేను పెద్దగా లాకర్లో పెట్టుకునే అంత. నాకుండేది సింపుల్ జ్యువెలరీస్, అట్లా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటాను. మళ్ళీ చూడండి ఎంత బాగుంది, పీకాక్ కానొస్తానే మీకు, కానొస్తానే చూడండి. పీకాక్ ఎంత బాగుంది, ఫుల్ గోల్డ్ కలర్స్. ఇది సింపుల్గా డ్రెస్ కన్నా వేసుకోవచ్చు, లేకపోతే గ్రాండ్ లుక్ కన్నా వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి జస్ట్ 50 రూపీస్ అండి, అంతే. ఇది ఎక్కడ అంటే రోడ్ సైడ్ అమ్ముతారు కదా, అలాంటప్పుడు నేను తీసుకొచ్చినది జస్ట్ 50 రూపీసే. కానీ చాలా బాగుంది చూడడానికి. అయితే టైం 6 గంటలు అయింది, అందుకే బెల్ కొట్టుకుంటాను మా ఇంట్లో. అది డిస్టర్బెన్స్ అనుకోద్దండి. తర్వాత చిన్న చిన్న బుట్టాలు కానొస్తానే మీకు. ఈ చిన్న చిన్న బుట్టాలు కానొస్తానయా. ఇవి అయితే చాలా బాగున్నాయండి. ఇవి కూడా చూడండి ఎంత బాగున్నాయి తెలుసా. ఇవి బ్లాక్ బీడ్స్ వచ్చేసి, బ్లాక్ బీడ్స్ అంటే బ్లాక్ శారీ లేకపోతే బ్లాక్ డ్రెస్ ఏమైనా వేసుకున్నప్పుడు వేసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి చూసేయండి. మళ్ళీ వచ్చేసి ఇవి డ్రెస్సెస్ మీద కండి, ఎక్కువ డ్రెస్ మీద వేసుకుంటారు. ఎందుకంటే అంటే సిల్వర్ కలర్లో ఉన్నాయి కదా, శారీకి అంతగా మ్యాచ్ కావు. నాకు ఎందుకు అలా అనిపించవు, ఇలాంటి సిల్వర్ జ్యువెలరీస్ అన్ని శారీకి మ్యాచ్ అవుతాయి అనేసి. అందుకోసం నేను ఎక్కువ ఈ డ్రెస్సులకు వాడతాను. చూడండి, ఇది వచ్చేసి పీకాక్ షేప్. పీకాక్ ఎంత బాగుందో, పైన కింద వచ్చేసి చిన్న చిన్న బుట్టలు చాలా బాగున్నాయి కదా. మళ్ళీ ఇవి కూడా అండి, ఇవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి, గోల్డ్ కలర్లా కానిస్తున్నాయి మీకు. గోల్డ్ కలర్లా ఎంత బాగుంది తెలుసా. సింపుల్గా ఉన్నా కానీ గ్రాండ్ లుక్ ఇస్తుంది, రిచ్ లుక్ మాత్రం చాలా బాగా ఇస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. చూస్తున్నారా, ఫుల్ గోల్డ్ కలర్. మీరు శారీస్ కన్నా వేసుకోవచ్చు, సింపుల్ శారీస్ మీదకి, లేకపోతే డ్రెస్సెస్ మీద కూడా వేసుకోవచ్చు. అంత బాగుంటాయి ఇవి వచ్చేసి జస్ట్ 50 రూపీస్ అండి. నేను మరి ఎప్పుడో నా బడ్జెట్ వచ్చేసి మళ్ళీ 50, 100 అప్పటికి, లేకపోతే ఎప్పుడో ఒకసారి 500 అంతే అండి. అంతకు మించి నా బడ్జెట్ ఎప్పుడు దాటదు. అందుకోసం మళ్ళీ ఇవి కూడా చూడండి, ఇవి కూడా డిజైన్గా ఉన్నాయి. కానీ నాకు ఇవి ఎందుకు అంతగా నచ్చు, నాకు ఇవి వేసుకునే ఇష్టం లేదు. ఎప్పుడన్నా ఒకసారి వేసుకుంటాను. అంటే ఇది హాఫ్ మూన్ షేప్లో ఉంది చూడండి, కానొస్తాను జుంకీలు చాలా బాగున్నాయి కదా. మళ్ళీ ఇవి చూడండి, ఇవైతే చాలా బాగున్నాయండి. నాకైతే చాలా ఇష్టపడి తీసుకున్నా, కానీ ఎప్పుడూ వేసుకోలేదు. అంటే
అలాంటి సిచ్యువేషన్స్ ఏమి రాలే, అందుకోసం నేను యూజ్ చేసినప్పుడు నేను మళ్ళీ మీకు ఒకసారి వీడియో చేసి చూపిస్తాను. మళ్ళీ వచ్చేసి డైలీ యూస్కి, డైలీ యూస్ కంటే డైలీ యూస్ అనుకోను, ఎక్కడైనా మా ఊరికి వెళ్ళినప్పుడు వేసుకునేది, లేకపోతే ఎలాంటి చిన్న ఫంక్షన్లో మనం ఒరిజినల్ గోల్డ్ వేసుకున్నంత మనకు లేదు కాబట్టి డూప్లికేట్నే మనం ఒరిజినల్ గోల్డ్ అనుకునేటట్టు ఇలాంటి చిన్న చిన్న బుట్టలు చాలా బాగున్నాయి. ఇవి కూడాను మీషోలో కూడా అవైలబుల్ ఉంటాయి, ఒకసారి చూడండి. తిరిగా ఇవి చూడండి, ఇవి స్టోన్ బిట్స్. ఇదైతే చాలా బాగుందండి, ఎలాంటి డ్రెస్సెస్కైనా ఎలాంటి శారీ మీదకైనా సూపర్గా వేసుకోవచ్చు, అంత బాగుంది. మీరు కూడా చూడండి ఎంత బాగుంది, ఎంత షైనింగ్ ఇస్తుంది కూడా. పార్టీ వేర్ శారీస్కి అయితే సూపర్గా అంటే సూపర్గా మ్యాచింగ్ అవుతుంది, అంత బాగుంది. చూస్తున్నారా ఇక్కడ కనిపిస్తుందా? ఇవన్నీ మీషోలో సిక్తాయండి, మీషోలోనూ సిక్తాయి, మళ్ళీ రోడ్ సైడ్లోనూ సిక్తాయి, ఎక్కడన్నా సిక్తాయి. ఇవి అంతే, ఇవి చూడండి పెద్ద తీసుకున్నాను, కానీ పెద్దగా నేను ఎప్పుడూ వేసుకోలేదు, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ రాలేదు. ఎందుకంటే నేను అంటే డెలివరీ టైంలో తీసుకున్నాను, అప్పుడు డెలివరీ అయింది, మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చేసినాను, తిరిగి మమ్మీ వాళ్ళ ఇంటిన. ఇప్పుడు నాకు ఇంకా 9 months అండి డెలివరీ అయ్యి. పాపిన చిన్నోడు కదా, ఇంకా ఎక్కడికి బయటికి పోయేంత అవసరం రాలేదు. బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ వేసుకొని మీకు ఖచ్చితంగా ఈ వీడియో అయితే చేసి చూపిస్తాను. ఈ ఇయర్ రింగ్స్ కూడా వేసుకున్నాను అనేసి. మళ్ళీ ఇవి కూడా చూడండి, ఇవి కూడా చాలా బాగుంటాయండి పార్టీ వేర్ శారీస్కి, చాలా ఉంటాయి. సో ఇది వైట్ స్టోన్స్ సూపర్గా ఉన్నాయి చూడడానికి. ఇవన్నీ ఇప్పుడు ఫ్యాన్సీగా వస్తున్నాయి కదా శారీస్, ఆ శారీస్ మీద అయితే చాలా బాగుంటాయి. అంటే వెయిట్లెస్ శారీస్, మళ్ళీ ఎక్కువ డిజైన్స్ లేకుండా కూడా వస్తాయి కదా. మళ్ళీ స్టోన్ శారీస్ అంటారు కదా, అలాంటి శారీస్ కూడా వస్తాయి. అట్లా శారీస్ మీద ఇవైతే ఇంకా చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి. మళ్ళీ చూడండి ఇవి కదా బుట్టాలు, ఇవి కదా ఎంత బాగుంటాయి కదా, ఇవైతే క్యూట్ బుట్టాలు. ఇవి చూడడానికి చాలా బాగుంటాయండి. ఇవి ఎలాంటి డ్రెస్సెస్కైనా సూపర్గా మ్యాచ్ అవుతాయి. డ్రెస్సే కానీ, శారీనే కానీ, లేకపోతే ఎనీ అదర్స్ మీరు ఏమన్నా వేసుకొని చాలా బాగుంటుంది. ఈ జుంకాలకి ఇవన్నీ ఎక్కువ ట్రెడిషనల్ వేర్కి వేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది. ట్రెడిషనల్కి సూపర్గా ఉన్నాయి కదా ఈ జుంకాలు. చూడండి ఇవి కూడా మీషోలో అవైలబుల్గా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. మళ్ళీ ఇచ్చేయండి సింపుల్ అండ్ ప్లెయిన్, అంటే ఒక్కొక్కరికి ఎక్కువగా వేసుకునే జ్యువెలరీస్ ఇష్టపడాలి కదా, అట్లా వాళ్ళకైతే ఇట్లా చిన్న కమ్ములు చాలా బాగుంటాయి. ఇది సింపుల్ కూడా వేయచ్చు, అంటే చిన్న ఉంటారు కదా, అంటే హెవీ జ్యువెలరీస్ వేసుకోవడానికి, హెవీ ఇయర్ రింగ్స్కి హ్యాండిల్ చేయకున్న వాళ్ళు కూడా ఇవి వేసుకోవచ్చు, బాగుంటాయి సింపుల్గా. మళ్ళీ చూడండి, అయ్యో ఇదైతే సూపర్ లుక్ కదా, ఎంత ఎలిగెంట్గా కనిపిస్తుంది, చాలా బాగుందండి ఇది కూడా. అంటే ఈ థీమ్ వచ్చేసి ఫ్లవర్ అండి, పైన ఫ్లవరు కింద జుంకాలు, చాలా బాగున్నాయి. మళ్ళీ ఇది కూడా చూడండి స్టోన్, ఇది కూడా అంతే. ఫ్యాషన్ శారీకి అయితే, ఈ ట్రెండింగ్ శారీకి అయితే ఈ కమ్మలు సూపర్గా సూట్ అవుతాయండి. మళ్ళీ ఇట్లాంటికి ఇన్విజిబుల్ చైన్స్ వస్తాయి కదండి, అట్లాంటివి కూడా వేసుకొని మేనేజ్ చేయొచ్చు, అంత బాగుంటుంది. సెట్టే తీసుకోవాలని ఏం లేదు, అలాంటివి కూడా వేసుకొని మేనేజ్ చేయొచ్చు. ఇది చూడండి, ఇది కూడా అంతే, ఎంత బాగుంది. చిన్నగా ఏమంటారు దీన్ని, ఏమంటారో తెలియదండి, స్టోన్ రూపంలో ఉంది, బాగుంది. ఇది కూడా గోల్డ్ కలర్, అంటే డ్రెస్సెస్ మీద వేసుకోవచ్చు, ఇట్లా పర్లే బాగుంటాయి, వేసుకుంటాను. మళ్ళీ ఇక్కడ చిన్న రింగ్స్, ఇయర్ రింగ్స్ నేను ఎప్పుడూ వేసుకోను, ఎక్కడన్నా వెళ్ళినప్పుడు, లేకపోతే ఎనీ ఫంక్షన్స్ ఉన్నప్పుడు అంతా యూజ్ చేస్తాను. నాకు చాలా అన్నీ వేసుకునేకి ఇష్టం కాదు, అందుకోసమే నేను అట్లాంటివి యూజ్ చేసేది. మళ్ళీ బుట్ట అంటే ఇది విరిగిపోయేసింది, ఇది కూడా చాలా బాగుంది, కానీ అలానే మెయింటైన్ చేస్తాను, కానీ ఇదివరకు ఎప్పుడు వేసుకోలే. చూస్తాను ఎప్పుడన్నా చేంజ్ చేసుకొని, లేకపోతే కొత్త తెచ్చేదో చూసుకొని తెస్తాను. ఇలా అడ్జస్ట్ చేసుకుంటాను అప్పుడప్పుడు. మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఇంతే కదండి, ఉండే వాటిలో మనం అడ్జస్ట్ వేసుకుంటేనే మనకి లుక్, అంతే కదా. ఇప్పుడు నాతో ఉండే జుమ్కీస్ కలెక్షన్స్ అన్ని చూసినారు కదా, మళ్ళీ చిన్న కమ్మలు చూసినారు కదా, మీకు ఇవన్నీ నచ్చినాయి. ఇట్లా మీకు యావ్ ఇయర్ రింగ్స్ నచ్చినాయి అనేసి నాకు కమెంట్ చేసి చెప్పండి, ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ చూసినారు కదా, ఇప్పుడు నేను ఇంకో చూపించుకోతా. అంటే ఇవన్నీ వచ్చేసి బరీ స్టోన్స్, జుమ్కీస్ అలాంటివే. మళ్ళీ హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ వస్తాయి కదా, హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ కూడా చూపిస్తాను.
అవి కూడా అంతే నాతో అంతగా లేవు, కానీ ఉండే రోజులు నేను ఇంటికి చూపించిపోతాను. హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్, హ్యాంగింగ్ ఇయర్స్ చూడండి. ఇది రింగ్స్, చెవి రింగ్ అంటారు కదా, అది చాలా బాగుంటుందండి. చూడండి, జీన్స్ మీద వేసుకోవచ్చు, మళ్ళీ వేసుకోవచ్చు, జీన్స్ శారీ ఏంటి మీద వేసుకోవచ్చు, కానీ బాగున్నాయి కదా, కలర్ మ్యాచింగ్ కూడా వేసుకోవచ్చు. చూడండి ఇది కూడా చాలా బాగుంది కదా, ఇది జీన్స్ మీద వేసుకుంటే చాలా బాగుంటాయండి ఇయర్స్. ఈ పల్స్ చూడండి ఎంత బాగున్నాయి, చాలా బాగున్నాయి ఇవి కూడాను. ఇవి కూడా మీకు నచ్చింటే ఒకసారి కమెంట్ చేసి చెప్పండి, ఆ ఇయర్ రింగ్స్ మీకు నచ్చింది హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్లో. మళ్ళీ ఇవి కూడా అండి, ఇప్పుడు ఫస్ట్ చూపించిన కదా అవి ఇవి ఇయర్ రింగ్స్. ఇవి చూడండి, ఇవి అయితే జీన్స్ మీద ఫుల్ కంఫర్ట్, ఫుల్ కంఫర్ట్, చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్. పెద్దగా అంటే ఒక్కొక్కరికి రబ్బర్ ఉండే జుంకాలు లేకపోతే ఇయర్ రింగ్స్ వేసుకున్నప్పుడు అంత గాయాలు అయ్యేది, మళ్ళీ ఇన్ఫెక్షన్ అయ్యేది, అలాంటివన్నీ అవుతాయి కదా, అందుకోసం ఈ రింగులు కూడా వేసుకోవచ్చు చూడండి. మళ్ళీ ఇవి చూడండి, ఇవైతే చిన్నపిల్లలు గాజులు వేసుకోవచ్చండి, అంత సైజులో ఉన్నాయి జుంకీలు. ఇవి చాలా అంటే చాలా బాగున్నాయి, కానీ నాకు ఇలాంటివి నచ్చవు, కానీ ఎప్పుడైనా తెచ్చి పెట్టుకుంటాను, ఎప్పుడైనా ఒకసారి వేసుకోవడానికి ఏమైనా వచ్చినప్పుడు సిచ్యువేషన్స్, లేకపోతే అలాంటి ఫంక్షన్స్ ఏమైనా వచ్చినప్పుడు అటెండ్ అయ్యి వేసుకుంటాను. మళ్ళీ ఇవి చూడండి, ఇవి కూడా చాలా బాగున్నాయి. ఇవన్నీ సింపుల్ వేర్, అంటే డైలీ యూస్కి వేసుకోవచ్చు, కాలేజ్ వేర్కి వేసుకోవచ్చు, లేకపోతే జాబ్కి జాయిన్ అప్పుడు అలాంటివి ఏంటంటే వేసుకోవచ్చు డైలీ యూస్కి అంతే. ఇది కూడా డైలీ యూస్కి వేసుకునేటివి. ఇవి చూడండి, వుడ్లా చేసినది అనుకుంటా, ఇవి వుడ్. ఇవి కూడా అంటే డైలీ యూస్కి, కాలేజ్ వేర్స్కి అలాంటివి ఏంటికన్నా వేసుకోవచ్చు, కానీ నేనైతే అంతగా వాడను. ఇప్పుడు డెలివరీ అయినప్పటి నుంచి ఇలాంటిలా కొద్ది దూరమే ఉన్నానండి, మరి అంతగా నేనేమో వేసుకోవడానికి లేదు. ఇది కూడా అంతే, ఇది వేసుకోవచ్చు శారీస్ మీద కూడా, ఓకే, నాట్ బ్యాడ్, బాగుంటాయి. ఇవి కూడా జుంకాలు, స్టైలిష్ జుంకాల్స్, ఇవి కూడా అలాంటివే స్టైలిష్ జుంకాస్. జీన్స్ మీద కూడా వేసుకోవచ్చు, డ్రెస్సెస్ మీద, పార్టీ వేర్స్ పర్లేదు యూస్ చేయొచ్చు. ఇలా ఇవి కూడా హ్యాంగింగ్స్ చూడండి. ఇవి జీన్స్, అంటే జీన్స్ ప్యాంట్స్ వేసుకొని పైన కుర్తాస్ వేసుకుంటారు చూడండి, అలాంటి డ్రెస్కి అయితే ఇవి చాలా బాగుంటాయి చూడడానికి. మళ్ళీ స్కర్ట్ కుర్తానే వేసుకుంటారు కదా, అలాంటి డ్రెస్సెస్ కూడా చాలా బాగుంటాయి. రెండు అంతే, రెండు ఒకటే, కానీ కొద్దిగా డిజైన్స్ వేరేగా ఉన్నాయి అంతే. ఇది అప్పుడే చూపిస్తుంది కదండి, అలాంటిదే బ్లాక్ కలర్లో ఉంది ఇంత. మళ్ళీ ఇది ఒక బుట్ట ఇదైంది, ఇది కూడా వేసి చూపిస్తాను. ఇలా పేపర్ తీసుకొని ఇలా హోల్ చేసుకొని ఇలా పెట్టేసి లాక్ చేసేది అంతే. ఇంతే సింపుల్ ట్రిక్. మీరేం ఎక్కువ అంటే మనకి సేవింగ్ చేసుకొని మనము అంటే ప్యాకింగ్ చేసుకునేంత ప్యాకెట్స్, లేకపోతే అంటే అర్జెంటుగా దొరకాలంటే ఇలా చేసుకోనండి, ఇలా చేసుకుంటే బిర్యానీ దొరికేస్తాయి. మళ్ళీ ఎక్కడైనా వెళ్ళినప్పుడు టైం సేవింగ్స్ కూడా అవుతాయి. అంటే ఇలా ప్యాక్ అయి ఉన్నప్పుడు మళ్ళీ ఒక్కొక్కసారి అయితే చిక్కుతాయి, ఒక్కొక్క చిక్కు. అందుకోసమే కదా ఇట్లా చేసి ప్యాక్ చేసి పెట్టుకుంటే చాలా అంటే చాలా త్వరగా సిక్కుతాయి. చూడండి, ఇంత నాతో ఉండే జ్యువెలరీస్, ఇది కూడా అంటేనండి, అంటే కుషల్ ఫ్యాషన్స్ జ్యువెలరీస్లో తీసుకునే డబ్బా. ఇది కూడా ఇలాంటి జ్యువెలరీస్ వేసుకోవడానికి అప్పుడప్పుడు పనికి వస్తుంది. మనం ఉండేవట్లా మనకు అనిపిస్తుంది. ఇదండి, ఇదే నా జ్యువెలరీస్. ఇంకంతే, ఇంగ్లీష్ నాతో ఇంతే ఉండేది. ఇవన్నీ ఎప్పుడైనా మీకు నేను వేసుకొని, అంటే ఏదైనా ఫంక్షన్స్ పోయినప్పుడు, ఎక్కడైనా పోయినప్పుడు వేసుకొని, లేకపోతే రీల్స్ చేసినప్పుడు వేసుకొని మీకు చూపిస్తాను. ఈ కమ్ములు అంటే బాగున్నాయా లేదా కమెంట్స్ చేసి చెప్పండి, ఇయర్ రింగ్స్ అన్నీ ఎలా ఉన్నాయని. ఇంతే. ఓకే, మళ్ళీ ఇవన్నీ ప్యాకప్ చేస్తాను. ఇప్పుడు 6:30 అయింది కదా, ఇప్పుడు వెళ్ళి
వెళ్ళి కొద్దిగా టీ కాఫీ తాగి అంటే ఫ్రెష్ అవుతుంది కదా ఇప్పుడు, అందుకే ఈవినింగ్ పూట చాలా బాగుంటుంది కదా. నాకు కూడా అలానే ఇప్పుడు వెళ్ళి ఆరాంగా ఒక గ్లాస్ టీ చేసుకొని తాగేసి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుస్తాను. బాయ్, అంటిల్ దెన్ బాయ్. వచ్చింది.